అమరావతికి సంబంధించినటువంటి బిల్లు ఒకవైపు లోక్సభలో చర్చకు వచ్చినటువంటి సమయానికే తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారు సెలెక్టివ్ జర్నలిస్టులతోటి ప్రెస్ మీట్లు పెట్టారండి, సెలెక్టివ్ ఛానల్స్ తోటి. ఈ ప్రెస్ మీట్ యాదృచ్ఛికమా లేక ప్రజల దృష్టిని మళ్లించడం అంటే మనం క్లియర్ గా చెప్పుకోవచ్చు, ప్రజల దృష్టిని ఆ అమరావతి బిల్లు నుంచి, పార్లమెంట్ లో జరుగుతున్నటువంటి చర్చ నుంచి డైవర్ట్ చేయడం కోసం. ఇక్కడ ప్రెస్ మీట్ మొత్తం ఒకటే మాట, అమరావతి అసాధ్యం. కానీ నిజాలు ఏమంటున్నాయని మనం ఒకసారి పరిశీలించాలి కదా. 7 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు అంటున్నారు. అసలు 7 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారని ప్రశ్నించే ముందు వీళ్ళు చేసినటువంటి అరాచకాలు ఏంటనేది గుర్తు చేసుకోవాలి కదా. 2014 విభజన తర్వాత కొత్త రాజధాని అవసరం ఏర్పడింది కదా. 2015లో అమరావతి రాజధానిగా ప్రకటించారు. రైతుల నుంచి దాదాపుగా 33,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ చేశారు. మాస్టర్ ప్లాన్ ను సుర్బానా జురాంగ్ రూపొందించింది. కోర్ గవర్నమెంట్ జోన్ డిజైన్ ను ఫోస్టర్ ప్లస్ పార్ట్నర్స్ రూపొందించింది. ఇక 2015లో ఈ ల్యాండ్ పూలింగ్ ఇవన్నీ పూర్తయిన తర్వాత వైసీపీ మోకలు చేసినటువంటి కోర్టు కేసులు దందాలు, అంటే కోర్టు కేసులు ప్రచారాలు, ఇవన్నీ కోర్టు కేసులు పెట్టడం, వాటి నుంచి మళ్ళా ఆ కోర్టులో చుట్టూ తిరగడం, ఇవన్నీ సరిపోయి అవన్నీ ముగించుకొని వచ్చేసరికి 2018 అయింది. కోర్టు కేసులు, క్లియరెన్స్లు, మాస్టర్ ప్లానింగ్ పనులు వేగం చేసేసరికి 2018. అంటే 2019లో ప్రభుత్వం మారింది. దాదాపుగా అక్కడ 1 సంవత్సరం. 7 ఏళ్ళు ఏం చేశారు అన్నటువంటి ప్రశ్నకు ముందు నిజంగా ఏం జరిగింది అనేది కూడా తెలుసుకొని మాట్లాడాలి జగన్. ఆ తర్వాత 1 సంవత్సరం పనులు పూర్తయిన తర్వాత మరలా నువ్వు వచ్చి 2019లో నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత, జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత పనులన్నీ ఆపేశాడు. నిజంగా పనులు సాగినటువంటి సమయం అంతా అక్కడ 1 సంవత్సరం. ఇది వాస్తవానికి అమరావతి అసలు కాన్సెప్ట్ ఏంటి? ఇది సాధారణ నగరం అని కాదండి, పూర్తిగా ప్లాన్డ్ గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్ అని చెప్పొచ్చు. ట్రంక్ ఇన్ఫ్రా ముందుగా, దాని చుట్టూ అభివృద్ధి, రైతులకు రీకన్స్టిట్యూటెడ్ ప్లాట్లు ఇస్తూ. రాజ్యాంగంలో రాజధాని అవసరం లేదని చెప్తాడు. రాజ్యాంగంలో ఆ పదం లేకపోయినా పరిపాలన కోసం అసెంబ్లీ, కార్యాలయాలు, హైకోర్టు ఒక కేంద్రంలో ఉండటం అనేది ప్రాక్టికల్ అవసరం కదా. ఇది రాష్ట్రాధికార పరిధిలో నిర్ణయం. ఓకే, మరి రాజ్యాంగంలో రాజధాని అనే పదం లేదు అన్నప్పుడు మరి 3 రాజధానుల ప్రస్తావన జగన్ గవర్నమెంట్ లో ఉండగా అమరావతిలో ఎందుకు తీర్మానం చేశాడు? 3 రాజధానుల ప్రస్తావన ఎందుకు వచ్చింది? మరి రాజ్యాంగంలో రాజధాని అనే ప్రస్తావన లేకపోతే ఇవన్నీ మాట్లాడుకోవాలి. ఎకరానికి 2 కోట్లు ఖర్చు అవుతుంది. లెక్కలో అసలు అర్థం ఏంటి? ఈ లెక్క భూమి కొనడానికి కాదండి, రోడ్డు, నీరు, కరెంటు, డ్రైనేజ్ వంటి ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం అనమాట. సెల్ఫ్ ఫైనాన్షియల్ మోడల్ అనమాట ఇది. అంటే కొంత భూమిని అమ్మి అదే డబ్బుతో ఇన్ఫ్రా ఏర్పాటు చేయొచ్చు. సరళంగా ఒక లెక్క మనం చూద్దాం. ఒక ఎకరానికి 4,840 గజాలు అనుకోండి. గజం 30,000 రూపాయలు అయితే ఎకరం 14.5 కోట్లు. అంటే 10,000 ఎకరాలు దశలవారీగా అమ్మినా భారీ ఆదాయం, అవునా? ఇక్కడ చండీగఢ్, భువనేశ్వర్ వంటి ఆ ప్లాంట్ నగరాల పరిస్థితి ఎలా ఉంది? విస్తారమైనటువంటి రోడ్లు, పచ్చదనం, డ్రైనేజీ, అనియంత్రిత నగరాల్లో డ్రైనేజీ, ఇవన్నీ సౌకర్యాలు ఉన్నాయి. చండీగఢ్, భువనేశ్వర్, అక్కడ కూడా చండీగఢ్, భువనేశ్వర్లో కూడా ఒక ప్లానింగ్ ప్రకారమే రాజధాని కట్టారనమాట. ప్లానింగ్ లేనటువంటి నగరాల్లో ఏం జరుగుతుంది అంటే అనియంత్రిత నగరాల్లో ట్రాఫిక్లు, వరదలు, కాలుష్యం ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ కూడా అమరావతి కూడా ప్లాన్డ్ నగరం. అదే కాన్సెప్ట్ తోటి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తున్నారు. ఇక 3 రాజధానులు వర్సెస్ ఒక ప్లాన్డ్ క్యాపిటల్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే 3 రాజధానుల విషయానికి వద్దాం. పరిపాలన వికేంద్రీకరణ వాదన జగన్ గారిది. ఒక ప్లాన్డ్ క్యాపిటల్ విషయానికి వస్తే పరిపాలన కేంద్రీకరణ, దీర్ఘకాల ప్రణాళిక. ఇది రెండింటికి తేడా ఉంది. ఇక్కడ రైతుల ఒప్పందాలు, మాస్టర్ ప్లాన్, ఎప్పటికే వేసినటువంటి ఇన్ఫ్రా, వాటి భవిష్యత్తు ఏంటి మరి చెప్పాలి జగన్మోహన్ రెడ్డి. రైతులకు ఇచ్చినటువంటి హామీలు అమలయ్యాయా అన్న, ఇప్పటికే వేసినటువంటి ట్రంక్ ఇన్ఫ్రా ఎంతవరకు ఉపయోగంలో ఉంది? సెల్ఫ్ ఫైనాన్షియల్ మోడల్ పై స్వతంత్ర ఆడిట్ ఎందుకు చేయకూడదు? ప్లాన్డ్ క్యాపిటల్ అండ్ ప్రాంతీయ సమతుల్యం రెండు కలిపే మార్గం ఉందా? ఇవన్నీ కదా ప్రశ్నలు, డిబేట్ పాయింట్లు ఇక్కడ. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాడు? అమరావతి సాధ్యమా కాదా అన్నటువంటి భావోద్వేగం కాదు కదా ఇక్కడ కావాల్సింది. మాస్టర్ ప్లాన్, ఆర్థిక నమూనా, రైతుల ఒప్పందాలు, ఇప్పటికే చేసినటువంటి పనులు, వీటి ఆధారంగా నిర్ణయించాలి. అసలు అమరావతి అసాధ్యం అనడం సులువండి, అమరావతి ఎలా సాధ్యం అనేది చర్చించాల్సినటువంటి అసలు విషయం. ఇది వాస్తవానికి
రాజకీయ భవిష్యత్తు కాదు కదా, రాజకీయ వాదన కాదు కదా, రాష్ట్ర భవిష్యత్తు మీద చర్చ. అది ఎలా చేయాలంటే ఒక ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా విషం చిమ్మాలా? ఒకప్పుడు నువ్వే కదా అమరావతి రాజధానిగా ఉంటాం మాకు సమ్మతమే అని అదే అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకున్నావు. మరి ఇప్పుడు ఎందుకు ఈ 2 నాలుకల ధోరణి జగన్? మరి దీనిపైన మీ విలువైనటువంటి అభిప్రాయాన్ని తెలియజేయండి. చూస్తున్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.